ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాని ఆవిష్కరించి జ్యోతిని వెలిగించి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధం గురించి గుర్తు చేశారు. దేశానికి రక్షణగా ఉన్న సైనికుల గొప్పతనాన్ని కొనియాడారు. కార్గిల్లో సైనికుల సేవలు మర్చిపోలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాటిద్దామని కోరుతున్నాం. సైనిక మన వీరులకు జోహార్, సైనిక మన వీరులకు జై జవాన్, జై కిసాన్, జై జవాన్. अधिनायक जय हे भारत भाग्य विधाता, जय हिमाचल यमुना गंगा उज्जल जलधिधर, तव सुभाषिष मागे गाहे तव जय मंगलदायक जय కార్గిల్ అమర వీరులకి కార్గిల్ అమర వీరులకి కార్గిల్ అమర వీరులకి జై జవాన్, జై కిసాన్. మంచిర్యాల జిల్లా ఎక్సైజ్మెన్ యూనియన్ తరఫున ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ను ఘనంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. మరియు ముఖ్యంగా కార్గిల్ 99 కార్గిల్లో అమరులైన వీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇలా ప్రతిసారి ప్రజలందరూ కలిసి కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకోవాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. జిల్లా జనర మండలంలోని టైగర్ జోన్లో ఆంక్షలు ఎత్తివేసి భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని మండల జేఏసీ ఆధ్వర్యంలో గత 11 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఒక్కరోజు బంద్ నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు అన్ని కుల సంఘాల నాయకులు, వాణిజ్య వ్యాపార సముదాయాలు, ఆటో ట్రాలీ యూనియన్లు ఈ సంపూర్ణ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ పేరిట భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో స్థానిక నిర్మాణ సంఘం మండల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. వ్యాపారస్తులకి వ్యాపారాలు నడవక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. అధికార పార్టీ నాయకులు దృష్టి సారించి టైగర్ జోన్ లో ఆంక్షలు సడలించి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బూకే ఝాన్సీ నాయక్ రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైగర్ జోన్ పేరిట ఆంక్షలు విధించి మండలానికి కంచె వేసిందన్నారు. 2012 సంవత్సరంలో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నివేదికలతో ఈ మండలాన్ని టైగర్ జోన్ లో ఏర్పాటు చేసి ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఈ మండలానికి ఆంక్షలు కొంతమేర సడలించి జీవో వచ్చిన ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇటువంటి ఆంక్షలు సడలించి ప్రజల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవ్వాల్ టైగర్ జోన్ అభయ అరణ్యంలో విధించినటువంటి ఆంక్షల పట్ల రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రిలే మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో జన్నారం మండల్ ఎప్పుడైతే చేర్చడం జరిగిందో అప్పటి నుంచి కూడా అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా మేము పెట్టడం జరిగింది. జడ్పీ సమావేశాలలో కూడా చాలా సార్లు జన్నారం వరకైనా వదిలిపెట్టండి, ధర్మపూర్ నుంచి తిరిగి వస్తే ప్రతి వస్తువు మీద 50 నుంచి 100 రూపాయలు కస్టమర్ల మీద ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులకు రాత్రిపూట వెహికల్స్ రాక
డెలివరీ కూడా ఇబ్బంది అవుతుంది. సరైన టైంకు సరుకులు అందక ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి జన్నారం అనగానే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. మాకు అక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు సతాయిస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రోజు 2 రోజులు మేము పడుకొని పోయే పరిస్థితి వస్తుందని పదే వాళ్ళు చెప్పినప్పుడు కూడా చెప్పినాం. అటవీ ఆంక్షలు మరియు అందరూ నాయకులందరూ మొన్న కూడా మా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఈ ఫారెస్ట్ టైగర్ జోన్ నుంచి భారీ వాహనాల రాకపోకల మినహాయింపు కోసం ఏదైతే తీర్మానం చేసిరో ఆ తీర్మానాన్ని వాళ్ళు ఆఫీసర్లు ఆ తీర్మానాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏదైతే పాత ఆంక్షల మీదనే ఆ రాకపోకలు వాళ్ళు నిషేధించారు. అందుకనే ఏది భూమాచారి గారు, బద్రి గారు ఏదైతే దీన్ని నిరాహార దీక్ష చేస్తున్నారు, ఈ ప్రాంతం నుంచి, ఈ మండలం నుంచి మా నాయకులు ఆ రోజే ఈ నిరాహార దీక్షకి వాళ్ళు గట్టి మద్దతు తెలిపారు. అలాగే ఇవాళ జన్నారం మండలం బంద్ ప్రకటించి మా పార్టీ తరఫు నుంచి అన్న మీరు కూడా ఉండాలా అని అంటే ఇవాళ మేము కూడా మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ బంద్కి మరియు నిరాహార దీక్షకి. ఈ 2012లో ఈ టైగర్ రిజర్వ్ జోన్ అని చెప్పి ఆంక్షలు విధించారు. అంతకుముందు దీన్ని ఆంక్షలు లేకుండే ఏది సరిగా సర్వే చేయకుండా ఇష్టం వచ్చినట్టు నిషేధించి ఇప్పుడు దాన్ని మొన్న మినహాయింపు ఇచ్చి తీర్మానం ప్రకటించినా కానీ అధికారులు ఎవరు దీన్ని పాటిస్తలేరు. మరి అధికారులకు సరైన ఆదేశాలు అందుతలేవా? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇక్కడ వ్యాపారాలు, ఇది పెద్ద మండలం, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, ఎమర్జెన్సీలు ఉంటాయి. పెద్ద లారీలు కానీ భారీ వాహనాలు రాకపోకలు లేకపోతే బిజినెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలే ప్రపంచ మార్కెట్ అంతా అల్లకల్లోలం ఉంది. ఇది ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి నిషేధాలు ఉంటే చాలా బిజినెస్ కి చాలా కష్టమవుతుంది. వాళ్ళు కూడా ఎందుకంటే ఎవరైతే వస్తుర్రో చిన్న వాహనదారులు వాళ్ళు ఒక 50-100 ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మా పార్టీ నుంచి మీకు ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే మీరు సరైన ఆదేశాలు ఈ అధికారులకు ఇచ్చి ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ తరఫు నుంచి ఈ భారీ వాహనాల రాకపోకల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము చేస్తున్నాం. మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మా విన్నపం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ గలంని వినిపియండి. మీ ద్వారా కూడా వినిపిస్తే ఈ అధికారులు వాళ్ళ ఏదైతే ఈ నిషేధాన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళు మార్చుకొని వెంటనే వినాయింపు జరగాలని చెప్పి మేము కోరుకుంటూ మీకు మన ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం జ్యోతి గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో రేషన్ కార్డుల పంపిణీకి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు. జన్నారం మండల కేంద్రంలో టైగర్ జోన్ సడలింపు కోసం మండలంలో అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సంపూర్ణ బంద్ లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు ఫారెస్టు అధికారులపై హాట్ కామెంట్స్ చేశారు. టైగర్ జోన్ పరిధిలో రాకపోకలకి అటవీ అధికారులు అనుమతి ఇవ్వకపోతే తరిమి కొడతారని బొజ్జు తెలిపారు. ఇదివరకే ఫారెస్ట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చిన పద్ధతి మార్చలేదని అన్నారు. జీవో 49 మళ్లీ తీసుకొస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేని రాజీనామా చేస్తారన్నారు. అధికారుల తీరు మారకపోతే సిరిచర్మలో మాదిరిగా ముల్తానీలు తిరుగుబాటు చేసినట్టు ఇక్కడ ప్రజలు ఫారెస్ట్ అధికారులపై తిరుగుబాటు చేస్తారని అన్నారు. ఈ తిరుగుబాటుకు నేనే స్వయంగా నాయకత్వం వహిస్తానని చెప్పారు. గిరిజనులు చెట్లు నరికి పోడు వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తప్పకుండా పాఠశాల ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నా ప్రాంతంలో ఎవరైనా కోరుకున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే యాదవ్ సోదరులు కావచ్చు, కోళ్ళు బారులు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పాఠశాల ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా, ఎక్కడ సిరిచెల్మ ముల్తానీ ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటే మా బిడ్డలు కూడా చేస్తారు. దానికి నేనే నాయకత్వం వహిస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ పాలకులు ఉంటే వాళ్ళతో మనకు అన్ని రకాలుగా అన్యాయం జరిగినాయి. మరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ సమస్యలకి పరిష్కారం వాళ్ళు చూపడచ్చు కదా. 10 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం కదా. ఆ 10 సంవత్సరాలు ఏమైనా గడ్డి దిగిరా? ఏం చేసిందని అడుగుతున్నా.
ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? హెవీ వెహికల్స్ ఎందుకు స్టార్ట్ కాలేదు? జనరానికి వెనుకబాటు కారణాలు ఎవరు? ఈ రోజు మీరందరూ కూడా గ్రహించాలి. 10 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నేను ఆ కమిటీలో ఉన్నా. ఇప్పటికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బోర్డు మెంబర్కి పెట్టినప్పుడు 2 సార్లు మీటింగ్లు అయినాయి. 2 సార్లు కూడా నన్ను తప్పించుకొని అటవీ శాఖ అధికారులు మీటింగ్లు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ 2 వైల్డ్ లైఫ్ మీటింగ్లో కూడా ఒక రోజేమో మంచిర్యాల సీఎం వస్తాడు, అదే రోజు వైల్డ్ లైఫ్ బోర్డు సంబంధించిన మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు నేను చెప్పిన రోజు అదే ఈ మీటింగ్ పోస్ట్పోన్ చేయండి, ఆ బోర్డు మీటింగ్ లో నేను కూడా ఉండాలి అని చెప్తే నేను ఉన్న రోజు కాదు, నేను మీద ఇసుక మాఫియా అదేవిధంగా టేకు మాఫియా ఎవరు చేసినా అట్లాంటి వాళ్ళని జైలుకు పంపించండి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాఫియాకి నేను సహకారం చేయ. అదేవిధంగా పోలీసు సంబంధించిన విషయం చెప్తున్నా. కొత్త వాటిని మేము కొట్టాం, పాత దాన్ని అయితే మేము వదలాం. కొత్తది కూడా ఎక్కడ కూడా మేము ఎంకరేజ్మెంట్ చేయం. పాతది ఎవరైతే కొట్టుకున్నారో దాన్ని ఒక్కటి కూడా వదలం. ఈ ప్రాంతంలో బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఓసీ బిడ్డలు, చాలా మంది ఆదివాసీ బిడ్డలతో పాటు చాలా మంది వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళు కూడా భూములు కొట్టుకున్నారు. వీళ్ళు ఏమంటారు? సార్ మేము పేవల్ని ముడతాం సార్, పేవల్ని ఏమంటారు? కానీ వాళ్ళు ఓసీ సార్, బీసీ సార్, వాళ్ళ నుంచి మేము భూములు తీసుకున్నాం. మీ అయ్యే జాగిరి కాదు. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పొజిషన్లు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేస్తున్నారు. 30 సంవత్సరాలు వాళ్ళు పొజిషన్లు ఉన్నారు. 30 సంవత్సరాలు మీరు చేయని పని ఈ రోజు మా ప్రభుత్వం రంగా ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఈ రోజు బీసీ అని ఓసీ అని వాళ్ళ పొలం నుంచి బయటకు తీసుకొస్తామంటే అది మంచిది కాదు. కాబట్టి అటవీ శాఖ అధికారులు మీ అదుపులో మీరు ఉండండి. మీ మెప్పు కోసమో మీ ప్రమోషన్ల కోసమో ఏదో ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడతామంటే ముందు వరుసలో నేనే ఉంటా. కాబట్టి ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఎవరికి చీమ చెప్పకుండా అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నా ప్రాంతంలో పనిచేయడం చేత కాకపోతే మీరు ఎక్కడ కావాలో ట్రాన్స్ఫర్ పెట్టుకోండి, నేనే రికమెండర్ రాసి మీకు ఎక్కడ మీకు పోస్టింగ్ ఇచ్చే బాధ్యత నాది. అది కూడా నేను మాటిస్తున్నాను. కాబట్టి మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఎదురవుతుంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యం కావడం లేదు. వర్షంతో గని నుంచి బయటకు వచ్చే రోడ్లు అన్ని చిత్తడిగా మారడంతో వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 1,60,000 టన్నుల బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సాయంతో బొగ్గు క్వారీల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో బయటికి తోడిస్తున్నారు. వర్షాల కారణంగా 8,50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు కూడా స్తంభించిపోయింది. దీంతో సింగరేణి సంస్థకి భారీ నష్టం వాటిల్లింది. బీసీ రిజర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయని, దేశంలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేరో బీసీ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, సీనియర్ కర్రెలచ్చన్న, రాష్ట్ర నాయకులు గజలి వెంకటయ్య, జిల్లా కార్యదర్శి శాఖపూరి భీమ్సేన్, నాయకులు అంకం సతీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 రాజకీయ పార్టీల నుంచి 32 రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి.
9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పటికీ కూడా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశపెడతలేదో బీజేపీ పార్టీ బీసీ సమాజానికి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దేశ జనాభాలో 10% లేనటువంటి అగ్రకులాలు, ఈ రాష్ట్ర జనాభాలో 7% ఉన్న అగ్రవర్ణాలే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 75 సంవత్సరాలుగా పాలిస్తూ ఉన్నారు. మరి దేశ జనాభాలో 60%, ఈ రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలు పాలించబడతానంటే మరి ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం, ఇదేనా సమాజ నిర్మాణం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మరి భారత రాజ్యాంగం ఏమో ఎవరి జనాభా ఎంతో అలా వాటా అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మరి 78 ఏళ్లలో బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా బీజేపీ తన చిత్తశుద్ధి, బీజేపీ ఏమో మరి బీసీల పక్షపాతాన్ని గొప్పగా చెప్పుకుంటుంది. మరి దేశంలో కులగణన చేస్తా అని చెప్తాను కదా. మండల కమిషన్ ఏమో 1980 బీసీలు ఈ దేశ జనాభాలో 52% ఉన్నారని చెప్పి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారమే మరి పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలి. ఏ ఉద్యమం లేకుండానే ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రకులాలకు 5 రోజుల్లోనే భారత రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్లు కల్పించారు. గత 40 సంవత్సరాలుగా మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని చెప్పి దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తూ ఉంటే మా న్యాయమైన డిమాండ్, మా ఉద్యమ ఆకాంక్షలు గుర్తించకపోవడం అంటే బీసీలపై వివక్ష కుట్ర అని చెప్పి అడుగుతాను. ఇప్పటికైనా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి మా జనాభా ఎంతో మా వాటా అంతా సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, ఐక్యత. నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. ప్రసారమైన ఎస్ఎల్ఎం న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.